అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 17కు విదేశీ టూర్లోకి పోతున్నాడు. ఆయన 25 డేస్, మళ్ళీ వచ్చే నెల 10కి వస్తాడంట. ప్రశాంతంగా పోదాం, ఇక్కడ అన్నీ సర్దుకొని అన్నీ సర్దేసి అందరినీ భయంలో పెట్టేసి మొత్తం ఏదో హడావిడి చేసేసి పోదాం అనేది ఆయన ప్లాన్. తీరా చూస్తేనేమో సమస్యలన్నీ వచ్చి పడ్డాయి. మామూలు సమస్యలు కాదు. ఢిల్లీలో ఏం జరిగిందో మనకు తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ తమ్ముని ఇష్యూ వచ్చి కూర్చున్నది. దానికి కడుక్కోలేకపోతుంది కాంగ్రెస్. కడుక్కోవడం వీలు కూడా కాదు అది, ఎందుకంటే అన్ని ప్రూఫ్స్ బయటకు వచ్చేసినాయి, సమాజంలోకి వచ్చేసినాయి. ఒక కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీ, దానికి చైర్మన్ వాళ్ళ తమ్ముడు కొండారెడ్డి. దానికి 5 ఎకరాలు, దగ్గర దగ్గర అది ఎకరా 35 నుంచి 40 కోట్లు ఉంటుందంట. అంటే దగ్గర దగ్గర అది 180 నుంచి 200 కోట్ల రూపాయల భూమిని కేటాయించేసిండ్రు. దాని మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది రేవంత్ రెడ్డి ముందస్తు షెడ్యూలే. ఆయన విదేశాలకు పోవడం అనేది ముందస్తు షెడ్యూల్. అంటే పోతాడని తెలుసు, కానీ మరి ఇన్ని రోజులు 25 రోజులు పోతాడని ఆయన కూడా తెలుసో తెలియదు. 25 రోజులు పెట్టుకున్నాడు ఆయన ప్రోగ్రామ్. అట్లా అమెరికా, జర్మనీ, జపాన్, ఇంకా ఏమేమి ఉన్న దేశాలు అవన్నీ ఎందుకంటే పెట్టుబడులు తీసుకోవడానికి పోతున్నా అంటున్నాడు. ఆయన పెట్టుబడులు తీసుకోవడానికి పోతున్నా అంటేనే పెద్ద డౌట్. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత ఒకటి క్లారిటీ వచ్చింది. ఆయన ఢిల్లీకి 75 సార్లు ఎందుకు పోయినా కూడా క్లారిటీ వచ్చేసింది. ఆయన ఢిల్లీకి 75 సార్లు పోయింది వాళ్ళ తమ్ముడు కొండల్ కంపెనీకి. అదేదో డిఫెన్స్ కంపెనీ కదా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి చాలా సార్లు ఆయన తెలంగాణకు తీసుకొచ్చిండు. తెలంగాణలో కూడా చాలా క్లోజ్గా పోయిండు. అక్కడ ఒక శంకుస్థాపన జరిగింది వాళ్ళ కాన్స్టిట్యున్సీ పక్కల పరిగిలా. ఆయన అన్నిసార్లు పోయింది, అన్నిసార్లు కేంద్ర మంత్రిని కలిసింది, రక్షణ శాఖ మంత్రిని పర్టికులర్గా కలిసింది జస్ట్ వాళ్ళ తమ్ముడు కంపెనీ కోసం అని. ఇంకా మిగతా కేంద్ర మంత్రిని కలిసింది మరి అదెందుకోసం, తెలంగాణ కోసం కాదు వాళ్ళ కోసం అనేది ఒకటి క్లారిటీ వచ్చింది. ఇంకా ఇప్పుడు ఫారెన్ టూర్ అనేది అది ఎందుకోసమో తెలియదు, ముందు ముందు తెలుస్తాయి మనకు. ఇంకా ఏమేమి బిజినెస్లో వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు, అవన్నీ కూడా ముందు ముందు మనకు తెలుస్తాయి. అయితే మొదలే పరిస్థితులు బాగాలేవు. ఎందుకు బాగాలేవంటే మనం చూసినాం కదా, ఢిల్లీలో ఒక 15-20 రోజుల క్రితం చూసినాం. అసలు రేవంత్ రెడ్డిని కరియాపాకలాగా తీసేస్తుంది హైకమాండ్. అసలు ఆయన చేతిలో ఉన్న పవర్స్ అన్నీ గుంజేసుకున్నారు. ఆయన ఏమీ డిసైడ్ చేసేది లేదు. డిసైడ్ చేసే సిచ్యువేషన్ నుంచి ప్రపోజల్స్ పెట్టే స్టేజ్కి వచ్చారు. అందరిలాగా ఆయన కూడా ఒక పేపర్ రాసి, ఒక మా వాళ్ళు ఉన్నారు వీళ్ళకు పదవులు ఇయ్యండి, పలానా పదవి ఇయ్యండి అని చెప్పేసి రికమెండ్ చేయడం మాత్రమే ఆయన చేతిలో మిగిలింది. కానీ ఆయన డిసైడ్ చేసేది లేదు. మొత్తం కోఆర్డినేషన్ కమిటీ, ఏఐసిసి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, ఇంకా ఎవరెవరో దాని వెనక ముందాలు ఎవరో ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసే సిచ్యువేషన్కి వచ్చి మనం ఢిల్లీలో చూసినాం. రెండోసారి పోయిన గుర్తుందా, జస్ట్ 4 డేస్ గ్యాప్లో రెండోసారి ఢిల్లీకి పోయాడు. అప్పుడు కూడా వితౌట్ అపాయింట్మెంట్. ఎవరు ఈయన నమ్ముకున్న ఈయన దేవుడు ఢిల్లీలో, ఈయన నమ్ముకున్న ఆయన ఎవరు, కేసీ వేణుగోపాల్. కేసీ వేణుగోపాల్ని కలవాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని ఢిల్లీ పోతే కేసీ వేణుగోపాల్ అసలు పట్టించుకోలేదు. అసలు ఆయన అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఎవరెవరినో కలుస్తున్నాడు. ఇక్కడ నుంచి పోయిన యూత్ కాంగ్రెస్ కూడా కలుస్తున్నాడు కేసీ వేణుగోపాల్. కానీ లాస్ట్కు రాహుల్ గాంధీ లాగా తయారైంది. రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి చాలా రోజులైంది అపాయింట్మెంట్ లేక. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ కూడా నో అపాయింట్మెంట్. అంటే ఢిల్లీలో ఆయనకు వ్యవహారం చెడింది, ఢిల్లీలో ఆయనకు డిస్టెన్స్ పెరిగింది అనేది ఆ సంకేతాలు మొత్తం కనిపించినాయి. ఇవన్నీ ఒక పక్క ఉన్నాయి. అందుకే అసలు రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్లో సీఎం సీట్లో ఉన్నవాళ్ళు 2 రోజులు లేకపోతేనే చాలా అతలాకుతలం అవుతుంది. రాజకీయాలు చాలా తేడా వస్తాయి. కాంగ్రెస్ హైకమాండ్ అనేది వాళ్ళు చేసే కసరత్తు అనేది నెల సంవత్సరం జరిగినా అది బయటికి రాదు. నిర్ణయం ఒక సెకండ్లో వస్తుంది. ఆ నిర్ణయమే ఫైనల్ అనమాట. మరి ఈయన 25 డేస్ పోతే ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమవుతుంది, అసలు ఎవరు అబ్జెక్షన్ కూడా చెప్పలేరు మినిస్టర్స్. నేను 25 డేస్ ఫారెన్ పోతున్నంటే మంచిదే పోయారని అన్నట్టున్నాడు. అసలు ఎవరు అబ్జెక్షన్ అంటే ముఖ్యమంత్రి 25 రోజులు రాష్ట్రంలో లేకపోతే పాలన అనేది పక్కన పెడదాం. పాలన అనేది ఏం జరుగుతుందో వాళ్ళు ఉండి చేసేది లేదు, లేకపోతే చేసేది లేదు. కాబట్టి పాలన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందో మనకు తెలుస్తుంది అది కూడా. కానీ రాజకీయాలు అసలు రేవంత్ రెడ్డి సీట్ ఏమైతే తెలియదు, రేవంత్ రెడ్డి సీట్కి ఎవరు ఎదురు పెడతారో తెలియదు, అసలు హైకమాండ్ వ్యూహం ఏందో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆయనను. వాళ్ళ ప్లాన్ ఏందో, అసలు అక్కడి నుంచి వచ్చే సంకేతాలు ఏందో వీళ్ళకు అవన్నీ ఏం తెలియదు. ఇవన్నీ ఉండగానే సడన్గా వాళ్ళ తమ్ముని కేసు వచ్చి పడ్డది. కొండలరెడ్డికి ఒక డిఫెన్స్ కంపెనీ ప్రారంభోత్సవం చేస్తున్నాడు, ₹1,00,000 పెట్టుబడి పెట్టిండు. దానికి ఏకంగా 200 కోట్ల రూపాయల జాగానిచ్చేసిండు. అది పబ్లిక్ జాగా, ప్రభుత్వ జాగా. రేవంత్ రెడ్డికి చాలా జాగాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి జాగాలో ఆయన కంపెనీ పెట్టుకుంటే ఎవడు అడగాడు, ఎవడు చూసుకోడు, ఎవరు ఎక్కడైనా కంపెనీలు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఊరు పేరు లేని కంపెనీకి అట్టెట్లా ఇచ్చారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఫోన్ నెంబర్ అంట దానిలో పెట్టినట, దానిలో ఫోన్ నెంబర్ 1234567889. అట్లాంటి ఫోన్ నెంబర్ నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. మన ఇండియాలో అసలే లేవు. అన్ని నెంబర్లు మన 9 స్టార్ట్ అవుతాయి, తర్వాత 9తో స్టార్ట్ అవుతాయి. మన ఫోన్ నెంబర్లు ఎట్లుంటో తెలుసు. కానీ కొండలేరు కంపెనీకి అట్లా కూడా లేదు. అంటే అడ్రస్ లేని కంపెనీ అని చెప్పడానికి అదొక ఉదాహరణలాగా కనిపిస్తుంది. ఇక దీని నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎంత పిసుకున్నా బయటపడతలేరు. ఎందుకంటే రెడ్ హ్యాండర్ దొరికిపోయినారు. ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడుతున్నారు. ఒక ఆయనేమో నేను ఇయ్యలేదంటాడు, ఒక ఆయనేమో ఇస్తే తప్పే ఉందంటాడు, ఇంకో ఆయనేమో ఇది ప్రజాపాలన ప్రజాస్వామ్యం అంటున్నాడు. అసలు అవన్నీ చూస్తే రేవంత్ రెడ్డి ఎంత పసాయించిపోయిండో ఈ కేసులో అర్థమవుతుంది. ఆయన క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి 14వ తేదీన, రేపే
క్యాబినెట్ మీటింగ్ దేనికోసం అని అంటే మొత్తం సెటరేట్ చేసుకొని అందరినీ మినిస్టర్లు అందరినీ ఇరికిచ్చేసి అందరినీ గప్చుప్ చేసేసి మనం పోతే ఏ ప్రమాదం లేకుండా ఉంటుంది. లేకపోతే 25 days అటు ఉంటే ఇటు ఏం జరుగుతుందో తెలియదు. ఇటు నమ్మిన బండ్లు కూడా ఇవ్వలేరు. ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళిద్దరే నమ్మిన బండ్లు. సీతక్క కూడా రేవంత్ రెడ్డి మంచి కాదు ఇప్పుడు. మరి నమ్మిన బండ్లు వాళ్ళిద్దరులో బట్టి విక్రమార్క ఒరిజినల్ కాంగ్రెస్. ఆయన ఎప్పుడు ఢిల్లీకి పిలిచి చలో క్యా అంటే మరి ఆయన స్టాండ్ ఏముంటుందో తెలియదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నడుస్తుందా కాంగ్రెస్లో అంటే నడవదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర నడుస్తుంది. రేవంత్ రెడ్డి చెప్తే వింటాడు, రేవంత్ రెడ్డికి సహాయకారిగా ఉంటాడు. రేవంత్ రెడ్డి వ్యవహారాలు లేకపోతే ఆయన ఇద్దరు కలిసి జరుగుతున్న వ్యాపారాలు దాని మీద మాత్రమే జరుగుతుంది. కానీ మిగతా వ్యవహారాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా జరగదు. హైకమాండ్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వాళ్ళ పరిగణలోకి తీసేసిండ్రు. ఆయనను కూడా ఆయన ఒకప్పుడు రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్ కూడా చూసిండ్రు ఫైనాన్షియల్గా. అంటే రేవంత్ రెడ్డి సహాయం చేయలేకపోయినప్పుడు వేరే రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా డబ్బులు సమకూర్చేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆల్టర్నేటివ్గా పెట్టుకున్నారు. హర్యానా ఎలక్షన్స్ టైంలో 8 ఈడీ రైట్స్ జరిగినాయి. దానికోసమే కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ ఇక్కడ డబ్బులు సమీకరించి రేవంత్ రెడ్డికి కాంపిటీషన్గా డబ్బులు పంపించే ప్రయత్నం కూడా జరిగినాయి. అవి కూడా రేవంత్ రెడ్డి పట్టించిండు, ఈడీ రైట్స్ చేపించిండు, బీజేపీతో కుమ్మక్కయ్య అని అప్పట్లో వాళ్ళ చర్చలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఇరుక్కున్న సమస్య నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా బయట పడించలేడు. నేను ఒక 3 వీడియోలు చూపిస్తాను నేను మీకు. రేవంత్ రెడ్డి ఎట్లా ఇరుక్కపోయిండు, ఇప్పుడున్న ఇంత పెద్ద సమస్య నుంచి ఆయన ఎప్పుడు బయటపడాలి, అమెరికా పోయే వరకు ఏమేదో తెలియని చెప్పనీకే ఇదొక్కటి సరిపోతుంది. ముందు శ్రీధర్బాబు నుండి వినండి. వారి పేరు మీద ఎక్కడ కూడా పరిశ్రమలకు సంబంధించిన భూమి కేటాయింపు చేయలేదు. ఇది అవాస్తవికం. ఎక్కడ కూడా వారి సోదరుల పేరిట మా రాష్ట్రానికి సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరి వారి బోర్డు మీటింగ్స్లో బోర్డులో మరి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఎండి గారు, ఈడీలు వారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారి సోదరుల పేరిట 1 ఇంచు భూమి కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పేరిట వారికి కేటాయింపు చేయలేదు. సంబంధించిన భూమికి అంటే శ్రీధర్బాబు ఏం చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముని కంపెనీకి లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల కంపెనీలకు ఎక్కడ భూమి కేటాయించలేదని మా ఎండీ చెప్పిండు. ఈయనకు తెలియదు, ఈయన డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో శ్రీధర్బాబుకు తెలియదు. వాళ్ళ ఎండీ చెప్పిండు అని ఆయన మీద దోషేసిండు. శ్రీధర్బాబు వదిలేసుకున్నాడు, దాన్ని చేతులు వదిలేసిండు. తర్వాత దీని మీద మళ్ళీ మాట్లాడండి, అది కూడా వినండి. మీరు అభివృద్ధి గురించి చెప్తున్నారు, వాళ్ళు అన్నిటి గురించి అడుగుతున్నారు. 120 కోట్ల రూపాయల విలువైన భూమిని 5 ఎకరాల భూమిని 7 కోట్లకి ఇచ్చాము అని చెప్పి అన్న, ఒక్క పైసా కూడా ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఉండాలని మేమంతా అది కాళేశ్వరం దాని మీద జరిగిన అవినీతి దాని మీద సిబిఐతో ఎంక్వైరీ చేయమన్నాం. అవి తర్వాత ఈ గేమ్స్ కార్ల గురించి ఇవన్నీ ఉంటే మాకు కూడా మేము కూడా ఏదైనా అవినీతి అని చెప్తే జనానికి. కొండలేడి కంపెనీ గురించి మాట్లాడితే ఒక జర్నలిస్టు ఈయనేమో కాళేశ్వరం సిబిఐ ఎందుకు విచారణ చేస్తలేదు అన్నాడు. అయిపోయింది, ఎత్తిపోయిన కేసు ఇది కూడా. తర్వాత ఈయన రంగంలోకి వచ్చాడు, ఈయన మాట్లాడింది రండి. అధికారం కోల్పోయాక ఎవ్వడు బాగుపడొద్దని ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని ఇక భూములు తీసుకొని ఇక చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంత తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళ ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్కి. శ్రీధర్బాబు కేటాయించలేదని చెప్పిండు. మల్లు రవి మేము కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఇది మాట్లాడుతున్నారని మల్లు రవి మాట్లాడండి. అందరు కేటాయిస్తారు అర్హత ఉన్న వాళ్ళకి. కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఇచ్చిందని చెప్తున్నాడు. దొంగలు దొరికిపోయారు కదా. రేవంత్ రెడ్డి మాట్లాడి ఇప్పటిదాకా స్పందించలేదు. రేవంత్ రెడ్డి అసలు దీని మీద స్పందించలేదు. అన్ని ఆధారాలు బయటకు వచ్చేసినాయి. కానీ అయిపోయింది, ఇంకేమున్నది సబ్జెక్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు బిజినెస్ చేయొచ్చు, కంపెనీలు పెట్టవచ్చు. ఆయనే అయిపోయింది. చాలా చిన్న కంపెనీ, చాలా తక్కువ పెట్టుబడితో పెడుతున్నాడు. మరి అంత చిన్న కంపెనీకి నేను ఆ సిగ్నల్ టీవీ కోసం అప్లై చేస్తా, ఇస్తారా నాకు భూమి? నాది ఇంకా ఎస్టాబ్లిష్ అయింది, నాతో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 2.5 years నా కంపెనీ పెట్టి ఇస్తారా నాకు భూమి? చేస్తారా? గవర్నమెంట్ జాగాను రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్మునికి ఇచ్చేసి చిన్న కంపెనీ పెట్టుకుంటే తప్పేంది అంటే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలంట. ఏం అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? దీన్ని బట్టే అర్థమైంది. రేవంత్ రెడ్డి పసాయించిపోయాడు. ఇది అందరు కలిసి కూసబెట్టారు గుంతల. ఇక ఈ గుంతల నుంచి అమెరికా పోతాడు, ఇప్పుడు విదేశాలకు పోతాడంట.
వచ్చే వరకు సీఎం సీట్ ఉంటుందో పోతుందో కూడా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది మొత్తానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫుల్ టెన్షన్, అదే టెన్షన్. అందుకే ఏడా కనిపిస్తున్నాడు, సరిసప్పులు లేదు చూసినరా, ఎక్కడ కనిపిస్తున్నాడు ఏదో లోపల మాట్లాడుకుంటున్నాడు, లోపల మీటింగ్ పెట్టుకుంటున్నాడు తప్ప ఇంతకుముందు నాకు మొన్న దాకా వచ్చి బాబు అని మాట్లాడుతుండే, ఇప్పుడు మాట్లాడతలేడు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడే దొరికిపోయింది కాబట్టి, ఆయనే దొరికిపోయింది కాబట్టి. మీ కామెంట్ కూడా చెప్పండి ఈ వీడియో మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్.